హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఈవినింగ్ పూట సింపుల్గా అయిపోయే స్వీట్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చు అండ్ ఈజీగా ఎవరైనా చుట్టాలు వస్తే కూడా సింపుల్ వేలో డిఫరెంట్ స్వీట్గా ఇది ట్రై చేయొచ్చు. వెరీ సింపుల్. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. నేను 2 కప్పుల బొరుగులు తీసుకున్నాను. చూడండి, తీసుకొని ఒక ప్యాన్లో వేసి సిమ్ మోడ్లో పెట్టుకొని నీట్గా ఇలా రోస్ట్ చేయండి. బొరుగులు ఏవి మాడకుండా కొంచెం సిమ్ మోడ్లో పెట్టుకొని అక్కడే నిలబడి స్లోగా ఇలా కలపండి. 2 కప్పుల బొరుగులకి 3/4 కప్ ఆఫ్ పాలు తీసుకోండి. అదే క్వాంటిటీతో 3/4 షుగర్ తీసుకోండి. ఇక్కడ చూడండి, బొరుగులు వేగాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. సో ఇంకా వేగలేదు. ఇలా చెక్ చేసుకొని కాకపోతే ఇంకో 2-3 మినిట్స్ పెట్టండి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టి నీట్గా రోస్ట్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఇలా అన్నప్పుడు నీట్గా ఫైన్ పౌడర్ లాగా అనిపిస్తుంటే సో అయినట్టు. ఇది కొద్దిగా మిక్సీ జార్లో వేస్తూ మిక్సీ పట్టండి ఫైన్ పౌడర్. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని బాదం వేసాను. కావాలి అనుకున్న వాళ్ళు కొన్ని కాజు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. బట్ నేను బాదం ఒకటే తీసుకున్నాను. బై మిస్టేక్గా కాజు దుంకింది దాంట్లోకి. నో ప్రాబ్లం, టేస్ట్ కోసం బాగానే ఉంటుంది కాజు కానీ బాదం కానీ. సో ఇలా తీసుకున్న బాదంని రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 3/4 మిల్క్ చెప్పాను కదా, ఆ మిల్క్ని అలాగే 3/4 షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని వేసి నీట్గా కలుపుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి. అలానే సిమ్లో పెట్టుకొని నీట్గా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కరిగించండి. సో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న పౌడర్ ఉంది కదా బొరుగులది, సో బొరుగుల పౌడర్ అండ్ బాదం పౌడర్ 2 ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఆ 2 నీట్గా ఎలాంటి ఉండలు లేకుండా ఇలా ఫింగర్స్ తోటి నీట్గా అనుకొని ఆ పౌడర్ని ఈ మరిగే పాలల్లో వేసి నీట్గా కలపాలి. ఆ వేడి పైన ఉండలు కడుతుంది. సో నీట్గా పట్టుకొని ఆ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను. మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా కలుపుతూ ఉండండి. సో స్టిక్ అవ్వదు. చూడండి, కొంచెం నెయ్యి వేస్తూ ఇలా నీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలపాలి. చాలా థిక్ అవుతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి పూసేసి చల్లారబెట్టాను అన్నమాట. ఇలా ముద్ద కట్టిన దాన్ని 2 పార్టీషన్స్గా డివైడ్ చేశాను నీట్గా. ఇక్కడ చూడండి, ఒక 1 సైడ్ ఏమో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కలర్ అంటించినది ఇలా ఫ్లాట్గా పెట్టుకొని కలర్ వేయనిది లోపల పెట్టేసి ఇలా చేతికి నెయ్యి రాస్తూ నీట్గా దాన్ని చుట్టేసుకున్నాను అనమాట. నెయ్యికి చేయి రాస్తూ ఇలా నీట్గా చుట్టేసి ఒక కవర్లోకి తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలి. సో నేను 1 అవర్ పెట్టిన తర్వాత ఎలా వస్తుందో ఈ స్వీట్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. అట్ లాస్ట్ మన స్వీట్ రెడీ అయిపోయింది. బొరుగులతో చేసే ఈ స్వీట్ సింపుల్గా అండ్ ఈజీగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి కూడా పిల్లలకి
ఈజీగా ఈ బొరుగులతో చేసి పెట్టేయచ్చు. డిఫరెంట్ టేస్ట్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి బా. See you in the next vlog. Bye bye.